హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ వాయిస్ హబ్. ఈరోజు మన వీడియోలో బీన్ గురించి నేర్చుకుందాము. బీన్ అంటే ఉంది అని అర్థం. మరి బీన్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి చూద్దాం. ద వర్డ్స్ బీన్ అండ్ బీయింగ్ ఆర్ బోత్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్ బీ. బీయింగ్ అండ్ బీన్ ఈ రెండు కూడా బీ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ అని అర్థం. బీ ఈజ్ ద ఇన్ఫినిటివ్ ఫార్మ్. Been is the past participle form. Being is the gerund form. మనం లాస్ట్ వీడియోలో బీ గురించి నేర్చుకున్నాము. బీ అంటే ఉండటం అని నేర్చుకున్నాము. అలాగే దాని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలో కూడా నేర్చుకున్నాము. ఈ వీడియోలో అయితే బీన్ గురించి నేర్చుకుందాము. We are going to learn how to use been. Been is the past participle of be and it is used in the perfect tense. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బీన్ అనేది బీ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. దీనిని మనం పర్ఫెక్ట్ టెన్సెస్లో మాత్రమే యూజ్ చేస్తాము. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా యూజ్ చేయాలో. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. బీన్ ఇన్ ద పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చూస్తే షీ హ్యాస్ బీన్ టు కాకినాడ మెనీ టైమ్స్. ఆమె కాకినాడకు చాలాసార్లు వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసాం, అంటే హ్యాస్ బీన్. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అయితే షీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ కాకినాడ సిన్స్ 2002. అంటే 2002 సంవత్సరం నుంచి ఆమె కాకినాడలో నివసిస్తుంది. మనకి యాక్షన్ 2002లో స్టార్ట్ అయింది, ఇంకా కొనసాగుతూ ఉంది. కాబట్టి మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చూస్తే హీ హ్యాడ్ బీన్ టు కాకినాడ వన్స్ బిఫోర్. అతను గతంలో ఒకసారి కాకినాడకు వచ్చాడు. మనం పాస్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ హ్యాడ్ బీన్ యూజ్ చేసాం, అందుకే పాస్ట్ పర్ఫెక్ట్ అన్నాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చూస్తే బీన్ ఎలా యూజ్ చేసాము. హీ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ 3 hours బిఫోర్ దట్. అతను ఇంతకు ముందు 3 గంటల పాటు పుస్తకం చదువుతూ ఉన్నాడు. హీ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ 3 hours బిఫోర్ దట్. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చూస్తే దే విల్ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 5 months బై జూన్. జూన్ కల్లా వాళ్ళు ఇక్కడ ఉండబట్టి 5 నెలలు అవుతుంది. అంటే జూన్ అనేది అయిపోయింది కాదండి, ఫ్యూచర్ జూన్. అంటే వచ్చే జూన్ కల్లా మేము ఇక్కడ ఉండబట్టి 5 నెలలు అవుతుంది అని అర్థం. వాళ్ళు ఇక్కడ ఉండబట్టి 5 నెలలు అవుతుంది అని అర్థం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చూస్తే బై నెక్స్ట్ ఇయర్ వీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ ఏ ఇయర్. వచ్చే ఏడాది నాటికి మనం ఈ ప్రాజెక్టుపై పనిచేయడం సంవత్సరం అవుతుంది. బై నెక్స్ట్ ఇయర్ వీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ ఏ ఇయర్. ఇప్పటి వరకు మనం పర్ఫెక్ట్ టెన్స్లో బీని యాక్టివ్ వాయిస్లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. మరి బీని పర్ఫెక్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్లో ఎలా నేర్చుకోవాలో చూద్దాము. లెట్స్ సీ. బీన్ ఈజ్ యూజ్డ్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ద కొరియర్ హ్యాస్ బీన్ సెంట్ జస్ట్ నౌ. కొరియర్ ఇప్పుడే పంపబడింది. ఇక్కడ మనం ఎవరు పంపించారో చెప్పట్లేదు, పంపబడింది అని చెప్తున్నాము. యాక్షన్ చెప్తున్నాం కానీ ఎవరు పంపించారనో చెప్పట్లేదు. ఇక్కడ మనకి యాక్షన్ ఏం జరిగింది, కొరియర్ ఇప్పుడే పంపబడింది, ఎవరు పంపించారని చెప్పట్లేదు మనం. అందుకే మనం దీన్ని ప్యాసివ్ వాయిస్ అని అన్నాం. మీకు ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి. బీ గురించి చెప్పినప్పుడు చెప్పాను, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్యాసివ్ వాయిస్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే రూల్స్ అండ్ పాలసీస్ మాట్లాడినప్పుడు, అలానే సబ్జెక్ట్ అంటే ఒక పని ఎవరు చేశారో మనకు తెలియనప్పుడు, అలానే ఆ పని ఎవరు చేశారో మనకి చెప్పడం ఇష్టం లేనప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాము. ద కొరియర్ హ్యాడ్ బీన్ సెంట్ బిఫోర్ యూ కేమ్ హియర్. మీరు ఇక్కడికి రాకముందే కొరియర్ పంపబడింది. సేమ్ ఇది కూడా ఇక్కడ ఎవరు పంపించారనో చెప్పట్లేదు, యాక్షన్ ఏం జరిగిందన్నది మాత్రమే చెప్తున్నాము. మీరు ఇక్కడికి రాకముందే కొరియర్ పంపబడింది అని చెప్తున్నాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో అయితే మనం హ్యాస్ బీన్ సెంట్ అని యూజ్ చేసాము. పాస్ట్ పర్ఫెక్ట్లో అయితే హ్యాడ్ బీన్ సెంట్ అని యూజ్ చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.